నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు అశోక్ గురూజీ, ఆస్ట్రాలజర్. నమస్తే గురూజీ. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. గురూజీ, మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని స్టార్ట్ అయింది. సో వీళ్ళు ఒకవేళ బిజినెస్ మ్యాన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఎలా ఉంటుంది, వాళ్ళకి రెమెడీస్ ఏంటి? ఏలినాటి శనిలో బిజినెస్ లో స్టార్ట్ చేయొచ్చా లేదని కూడా మనకు కొంచెం డౌట్స్ ఉన్నాయి. చాలా మంది నన్ను కూడా అడుగుతున్నారు, వ్యాపారాలకి చేయొచ్చా లేదంటే ఏలినాటి శనిలో వ్యాపారాలు చేయకుండా ఏమి చేయకుండా మనం బతకలేం, కాబట్టి కంపల్సరిగా చేసుకోవాలి. వ్యాపార పరంగా లాభాలు ఉంటాయా, నష్టాలు ఉంటాయా, ఇబ్బందులు ఉంటాయా, ఆర్థిక పరమైన సమస్యలు ఉంటాయా అనే విషయాన్ని మనం చూసుకుంటే ఏలినాటి శనిలో ఏది కూడా చూసుకునే మేషరాశి వారికి, వ్యాపార రంగంలో ఎవరైతే ఉన్నారో వారికి ఏలినాటి శని స్టార్టింగ్ ఈ సంవత్సరం కొంత పాజిటివ్ గా కనపడుతుంది, అంటే కొంత అనుకూలంగా కనపడుతుంది అని చెప్పాను. వ్యాపార పరంగా రంగాల వారికి కొంత అధికమైన లాభాలు రాకపోయినా కొంత సమన్వయంగా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఇంకొకటి, వ్యాపార పరంగా వారికి ఆర్థిక సమస్యలు వస్తున్నా కూడా అవి క్లియర్ చేసుకునే అవకాశం కలిగి ఉంటారు, అది పాజిటివ్ ఉంది. మూడోది, కొత్తగా వ్యాపారం పెడదామనుకున్న వారికి మాత్రం కొంచెం డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటాయి, కొంచెం జాగ్రత్తలు చేసుకోగలిగితే మంచిది. కానీ తన పడ్డ శ్రమకి, తన పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఏలినాటి శని ప్లస్ మేషరాశి వారికి కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి వాళ్ళే మరి చేసుకోవాల్సిన కార్యక్రమాలు కొన్ని ఉంటాయి. ఎందుకనంటే కొన్ని వ్యాపారస్తులకి మాత్రం కొంత డిస్టర్బెన్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఎక్కువగా ఐరన్, సిమెంటు, తర్వాత స్పెక్యులేషన్ వృత్తులు వారు ఎవరైతే ఉన్నారో వారికి కొంత ఇబ్బంది కలిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి వారు సాధ్యమైనంత వరకు కూడా కొన్ని రెమెడీస్ చేసుకోగలిగితే చాలా ఉత్తమం అని చెప్పాలి. ఎందుకంటే ఇది చేయకపోతే ఏమవుతుందంటే కొంత సమస్యలు ఏర్పడే అవకాశాలు బాగుంటాయని చెప్పాలి. అయితే వీళ్ళకి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి అంటారు? ఏలినాటి శనిలో మేషరాశిలో ఉన్న వారి వ్యాపారస్తులకి, కొత్తగా వ్యాపారం చేద్దాం వారికి ఒక చిన్న రెమెడీ చేసుకుంటామని. ఆ చిన్న రెమెడీ కూడా ఏదో కష్టపడి చేయాల్సిన అవసరం లేదు, ఏమీ లేదు, ఒక చిన్న పని. శనివారం పూట వాళ్ళు ఏం చేస్తారంటే కాస్త మనకి పెసలు దొరుకుతాయి, ఈ పెసలు దొరుకుతాయిగా, ఆ పెసలు నానబెట్టమనండి. పెసలు అదేంటది? తొక్కుతా ఉన్న పెసలు? తొక్కుతూ ఉన్న అంటే మనకి దాన్ని ఏమంటారు, ప్రాసెస్ చేయని పెసలు, పచ్చ పెసలు అంటారు. సాయిపప్పు లాగా కాకుండా ఒక జస్ట్ ఎలా ఉన్నాయి అట్లా నానబెట్టేసి, ఈ నానబెట్టిన తర్వాత ఏం చేస్తారంటే గారెల రూపంలో వేసినా పర్వాలేదు, అంటే గారెలుగా వేసి పెడతా అన్నా ఓకే, లేకపోయినా కూడా అవి తీసుకువెళ్ళి కొత్తిమీర ప్లస్ మనకి ఆకుకూరలో తోటకూర, ఈ రెండు కలిపి, కొత్తిమీర ఎందుకు పెట్టాలో చెప్తాను మీకు. దానిలో చాలా లాజిక్ ఉంటుంది, ఎందుకంటే ఏలినాటి శనిలో అది లాజిక్, భలే లాజిక్ అది చెప్తాను మీకు. ఇవి రెండు కలిపి బెల్లంతో మన ఆవుకి ఇలా చేత్తో పెడితే, ఏది పెట్టకూడదు మళ్ళీ, ఆవుకి ఇలా ఉందో అలా పెడితే 100% ధనానికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అది ఏ వారం ఏంటి? కొత్తిమీర, తోటకూర ప్లస్ పెసలు, ఈ మూడు పెడితే, లేదు గారె రూపంలో వేస్తాం, గారెలుగా పెడితే అది తీసుకెళ్లి ఓసారి పెట్టాలి, అది నేను చెప్తాను. ఇలా పెట్టగలిగితే అది ఏ వారం పెట్టాలి? బుధవారం పెట్టాలి. గారెలు అయితే బుధవారం, ఇది అయితే బుధవారం పెట్టాలి. గారెలు తీసుకొని గారెలుగా మనం వేసుకొని ఆ గారెలు ఏం చేస్తారంటే కొంతమంది దానికి మధ్యలో బొక్క పెట్టాలండి. ఎందుకు బొక్క పెట్టాలంటే కామన్ గా ఏంటంటే మనకి ఇట్లా వేస్తుంటారు, అలా వేయకూడదు. గారెకి వడలాగానే కాస్త బెజ్జం ఉండాలి. ఎందుకనంటే ఎప్పుడైతే గారెల్లో బెజ్జం పెట్టడం వల్ల నెగిటివ్ ఎనర్జీ తొందరగా వెళుతుంది. అది తీసుకువెళ్ళి కరెక్ట్ గా 2 కుక్కలకి, నల్ల కుక్కలకి పెట్టమనండి, చాలా ప్రశస్తిగా మనకు వస్తాయి. లేదు అలా మేము పెట్టలేము, ఆవుకు పెట్టమని, ఆవు తిందు, రైట్ తీసేయండి. 4 విషకాళ్ళకి పెట్టండి, 11 రూపాయల కాడికి ఇచ్చేసి వాళ్ళకి 4 కాడికి పెట్టండి. ఒక్కొక్కటి 11 రూపాయలు ఇవ్వండి. 6 పెట్టండి, లేదా 5 పెట్టండి, లేదా 3 పెట్టండి. ఇలా పెట్టండి. మీ డబ్బులు వ్యాపార పరంగా డెవలప్మెంట్ రాకపోతే అడగండి. ఎందుకనంటే ధనానికి అనుకూలంగా ఉండడానికి అవకాశం ఏలినాటి శనిలో ఇది బాగా పనిచేస్తుందని చెప్పొచ్చు. ఇది ఒక రెమెడీ, ఇట్స్ వెరీ గుడ్ రెమెడీ అనమాట. ఏదో 100 వేలు పెట్టాల్సిన అవసరం లేదు, చిన్న పని చేయండి, మీరు ఆ లాభాన్ని చూడండి. ఎందుకంటే మనకు కూడా ఎందుకని అంటున్నామంటే ఇది దానివల్ల ఉపయోగపడే అవకాశం ఉంది, యోగాన్ని ఇస్తుంది. డబ్బు పరంగా ఏలినాటి శనికి కొంత ఇబ్బంది తొలగించడానికి పనికొస్తుంది. కాబట్టి అది చేయండి, మంచి ప్రశస్తిగా ఉంటుందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ అండి.